సో గైస్, ఇవాళ నేనైతే మీకు ఒక పెద్ద స్కామ్ గురించి చెప్పబోతున్నా. అండ్ ఆ స్కామ్ అయితే నా మీదనే జరిగింది. సో విషయం ఏంటిదంటే, నా ఫోన్ అయితే రీసెంట్ గా రిపేర్కి వచ్చింది. రిపేర్కి అయితే ఇచ్చిన తర్వాత నా ఫోన్ చూస్తే నా ఫోన్ లో ఉన్న పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫోటోస్ కానీ అన్ని డిలీట్ అయిపోయి ఉన్నాయి. అసలు ఏం జరిగిందో తెలియదు. నార్మల్ గ్లిచ్ అనుకున్నా, రిపేర్ అయిన తర్వాత అన్ని డిలీట్ అయితే కావచ్చు అనుకున్నా. కానీ విషయం ఏమైందంటే, వాళ్ళ మార్నింగ్ నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది. వాడు నా ఫోటోస్ అన్ని మార్ఫింగ్ చేసి నాకే పంపించిండు. లైక్ ఆ ఫోటోస్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పంపిస్తా అని చెప్పేసి అయితే నన్ను థ్రెటనింగ్ అయితే చేసిండు. నేనైతే అస్సలు పట్టించుకోలేదు. వాడైతే నన్ను పైసలు అయితే డిమాండ్ చేసిండు. దగ్గర దగ్గర ఒక 20-30 వేలు నాకు కొట్టండి, లేకపోతే ఖచ్చితంగా అందరికి పంపిస్తాను అయితే అన్నాడు. విషయం ఏంటంటే, మనం ఎట్లాంటి తప్పు అయితే చేయలేదు కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సో నేను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి అయితే పోయి దీని గురించి అయితే చెప్పిన. పోలీస్ అయితే ఏమన్నాడంటే, ఇట్లాంటి రోజుకు ఒక 10 కంప్లైంట్లు వస్తున్నాయంట. సో విషయం ఏంటంటే, మీరు అందరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఎట్లాంటి లింకులు అయితే క్లిక్ చేయకండి. అండ్ మోర్ ఓవర్, ఫోన్ రిపేర్ ఇచ్చేటప్పుడు మాత్రం మస్తు జాగ్రత్తగా ఉండండి. వాడు ఎన్ని మెసేజ్లు చేసినా, ఎంత మార్ఫింగ్ చేసినా మీరైతే అస్సలు భయపడకండి. ఎట్లా పడితే అట్లా రఫ్ అండ్ టఫ్ మాట్లాడండి. వాడైతే అసలు ఏం వీకలేడు. అండ్ మోర్ ఓవర్, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ అయితే చెప్పండి. ఒకవేళ నా ఫోటోస్ గిట్ట మార్ఫింగ్ చేసి మీకు గిట్ట వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా ఇగ్నోర్ చేసి పడేయండి.